హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటివి ఎండి మెరిసినట్టుగా తలతల మెరిసిపోతున్నాయో అనుకుంటున్నారా? పచ్చి మెత్తళ్ళండి. ఇవి తలతల మెరాలంటే కొంచెం పసుపు, సాల్ట్ వేసి బండకేసి బాగా తోమినట్లయితే తలతల ఎండి మెరిసినట్టుగా మెరిసిపోతాయి. మరి ఇవి చూడడానికి ఇంత బాగున్నాయి కదా! ఇవి ఇగురొండుకు తింటే టేస్ట్ అయితే అమోఘం అండి. ముందుగా 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఇలా కలానికి వేసుకొని కచ్చాపిచ్చాగా అయితే దంచుకోవాలండి. మిక్సీలో వేయకూడదు. అలానే ఆనియన్స్ ముక్కలు కట్ చేస్తే టేస్ట్ బాగోదు. ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ మిశ్రమాన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ప్రతి కర్రీకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా! ఈ కర్రీకి వచ్చేసి వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే టమోటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మెత్తళ్ళు వేసుకుని 2 మినిట్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మెత్తళ్ళిగురు రెడీ.